Hi guys, my name is Sharvan Kumar. Welcome to Expert Online Classes. Definition of economics, economic activities, what is the difference between the micro and macroeconomics, ఈ టాపిక్స్ అన్ని డిస్కస్ చేసాం. ఈరోజు యాక్చువల్గా సిలబస్లోకి వెళ్ళిపోదాం అండ్ దిస్ వుడ్ బి ద ఫౌండేషనల్ వీడియోస్ ఫర్ యువర్ ఎంటైర్ కోర్స్. ఓకే, దీంట్లో పార్ట్గా ఫస్ట్ నేషనల్ ఇన్కమ్ టాపిక్స్ మనం స్టార్ట్ చేద్దాం. ఓకేనా, ఈ నేషనల్ ఇన్కమ్ టాపిక్లో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ మెజర్ ఏంటంటే జీడిపి. మెయిన్ ఇంపార్టెంట్ మెజర్ ఏంటంటే జీడిపి. ఓకేనా, ఈ ఒక్క కాన్సెప్ట్ కానీ మనకు క్లారిటీగా కానీ వస్తే దీంట్లో ఉన్న మిగతా ఎంటైర్ కాన్సెప్ట్స్ అన్నీ మనం ఈజీగా నేర్చుకోవచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్లో ప్రీవియస్గా గ్రూప్స్లో ఫార్ములా బేస్డ్ మీద కూడా క్వశ్చన్స్ అడుగున్నారు. సో ఫార్ములాస్ని నెగ్లెక్ట్ చేయొద్దు. నేషనల్ ఇన్కమ్కి సంబంధించిన ఫ్యాక్ట్స్ ఉంటాయి కదా, ఆ ఫ్యాక్ట్స్ అన్ని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత వన్స్ మన కాన్సెప్ట్ క్లారిటీ వచ్చిన తర్వాత మనము దీన్ని నేషనల్ మన బడ్జెట్ కానీ ఎకనామిక్ సర్వే కానీ వీటిని ఎలా చూసుకోవాలి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఫ్యాక్ట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ నెగ్లెక్ట్ చేయకూడదు, బడ్జెట్లో ఇచ్చే క్వశ్చన్స్ నెగ్లెక్ట్ చేయకూడదు, అండ్ డేటా పర్టికులర్గా ఫ్యాక్ట్స్ ఉంటాయి, నేషనల్ ఇన్కమ్ కమిటీ అని ఇలాంటివి, దాదాబాయి నౌరోజీ, పవర్టీ అండ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా, ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. సో మనం ఈ 3 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ని మనం దీంట్లో నెగ్లెక్ట్ చేయకూడదు. సో అన్ని యాంగిల్స్లో హోల్ ఫ్లెడ్జ్డ్గా 360 డిగ్రీస్లో కవర్ చేసినప్పుడు ఏ టైప్ ఆఫ్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్ వచ్చినా కూడా మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో యాక్చువల్గా అసలు నేషనల్ ఇన్కమ్ని మనం మెజర్ చేయడానికి మనకి 3 టైప్స్ ఆఫ్ మెజర్స్ ఉంటాయి. నేషనల్ ఇన్కమ్ని మెజర్ చేయడానికి మనకి 3 టైప్స్ ఆఫ్ మెజర్స్ ఉంటాయి. ఒకటి ప్రోడక్ట్ మెథడ్ ఆర్ ప్రొడక్షన్ మెథడ్. రెండోది ఏంటంటే ఇన్కమ్ మెథడ్. మనకి థర్డ్ది ఎక్స్పెండిచర్ మెథడ్. ఓకేనా, సో మనము ఈ ప్రోడక్ట్ మెథడ్, ఇన్కమ్ మెథడ్ అండ్ ఎక్స్పెండిచర్ మెథడ్, ఈ 3 మెథడ్స్లో నేషనల్ ఇన్కమ్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. బట్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఫస్ట్ మన మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ మనం ఏది డిస్కస్ చేస్తామంటే ప్రోడక్ట్ మెథడ్ డిస్కస్ చేస్తాం. ఒక్కసారి ప్రోడక్ట్ మెథడ్ మీద మనకు క్లారిటీ వచ్చేసిందంటే ఇన్కమ్ మెథడ్ అండ్ ఎక్స్పెండిచర్ మెథడ్ని నేర్చుకోవడం పెద్ద డిఫికల్ట్ ఏం కాదు. బట్ ఈ ప్రోడక్ట్ మెథడ్లో మెయిన్గా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. 2015 తర్వాత SNA 2008 ప్రకారం, అంటే వరల్డ్ జీడిపి క్యాలిక్యులేషన్స్ సినారియో మారిన తర్వాత మనం ఈ న్యూ మెథడ్ ఆఫ్ క్యాలిక్యులేటింగ్ ద జీడిపి మాత్రమే నేర్చుకుంటున్నాం. మన పాత ఓల్డ్ బుక్స్లో ఉన్న డిఫరెంట్ మెజర్స్ మెన్షన్ చేసి ఉంటారు, అవన్నీ అవసరం లేదు. మనకి నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ NSO 2015 తర్వాత ఈ నేషనల్ ఇన్కమ్ని పర్టికులర్గా జీడిపిని క్యాలిక్యులేట్ చేసే విధానంలో మార్పులు తీసుకొచ్చింది. మనం ఆ న్యూ మెథడాలజీని మాత్రమే నేర్చుకుంటాం ఇప్పుడు. ఓకేనా, సో వితౌట్ ఎనీ డిలే మనం జీడిపిని కాన్సెప్ట్ స్టార్ట్ చేద్దాం. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మేజర్గా ఏంటంటే జీడిపి వాల్యూస్, ఇవన్నీ నేను ఎప్పుడైతే ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో దాంట్లో ఇంపార్టెంట్ టర్మ్స్ ఇవన్నీ బాగా నేర్చుకోండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఫస్ట్ మనం జీడిపి స్టార్ట్ చేద్దాం. ఓకే, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఫస్ట్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్కి ఫార్ములా ఏంటి? జీడిపి ఫార్ములా ఏంటంటే GVA at basic prices plus net taxes on products. ఓకేనా, ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. జీడిపి అంటే GVA at basic prices ప్లస్ నెట్ ట్యాక్సెస్ ఆన్ ప్రోడక్ట్స్. మనకి ఈ సింపుల్ ఫార్ములా మెయిన్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకుంటే దీంట్లో మనం ఒక్కొక్క టర్మ్ని సింపుల్గా డీకోడ్ చేసుకుంటూ వెళ్దాం విత్ ద హెల్ప్ ఆఫ్ ఎన్ ఎగ్జాంపుల్. ఓకేనా, ఈ ఫార్ములాని గుర్తుపెట్టుకోండి. మనం దీనికి ఈ ఫార్ములాకి మళ్ళీ బ్యాక్ వస్తాం. ఒక్కొక్క టర్మ్ని మనం డీకోడ్ చేసుకుంటూ వెళ్ళి అల్టిమేట్గా ఈ ఫార్ములాతో ఎండ్ అవుతాం. ఓకేనా, ఫస్ట్ మనం జీడిపి క్యాలిక్యులేట్ చేయడం, ఆ జీడిపి గురించి నేర్చుకోవాలనుకున్నప్పుడు ఫస్ట్ మనకి కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ అండ్ టెర్మినాలజీ రావాలి. దాంట్లో ఫస్ట్ది ఏంటంటే ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాల్యూ యాడెడ్ అంటే మీనింగ్ ఏంటి? వాల్యూ యాడెడ్ అంటే మీనింగ్ ఏంటంటే ఫార్ములా ఏంటి దానికి? అవుట్పుట్ మైనస్ ఇంటర్మీడియట్ కన్జంప్షన్.
మరి చాలా క్లారిటీగా నేర్చుకోండి. వాల్యూ యాడెడ్ మీనింగ్ ఏంటంటే అవుట్పుట్ మైనస్ ఇంటర్మీడియట్ కన్సంప్షన్. మీకు ఒక ఎగ్జాంపుల్గా చెప్తాను చూడండి. అవుట్పుట్ మైనస్ ఇంటర్మీడియట్ కన్సంప్షన్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఒక ఫ్యాక్టరీ ఉంది. లెట్స్ సే ఈ ఫ్యాక్టరీ మనకి బ్రెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ అనుకుందాం. లెట్స్ సే ఇది మనకు ఒక బ్రెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ ఉంది. ఈ బ్రెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీకి అవుట్పుట్ ఏంటి? ఈ బ్రెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీలో అవుట్పుట్ ఏమవుతుంది? ఆటోమేటిక్గా బ్రెడ్ అవుతుంది. లెట్స్ సే ఈ బ్రెడ్ వాల్యూ వచ్చేసి 100 రూపీస్ ఫ్యాక్టరీ దగ్గర. మాకు గుర్తుపెట్టుకోండి, మనం ఇంకా మార్కెట్లోకి రాలేదు. ఇది ఫ్యాక్టరీ దగ్గర ప్రొడ్యూసర్కి, సే ఫర్ ఎగ్జాంపుల్ వీడే ప్రొడ్యూసర్ అనుకుందాం. ఈ ప్రొడ్యూసర్ దగ్గరికి మనం వెళ్ళాం. ప్రొడ్యూసర్ అంటే వాడే ఓనర్, ఆ ఫ్యాక్టరీ ఓనర్ దగ్గరికి వెళ్ళి మనం, సార్ బ్రెడ్ ఎంత మీ ఫ్యాక్టరీ దగ్గర? ఇంకా మార్కెట్లోకి తీసుకోరాలా, జిఎస్టీ కూడా వేయలేదు దానికి. ఇంకా ఫ్యాక్టరీ దగ్గరికి పోయినప్పుడు మీకు ఎంత పడింది తయారు చేయడానికి అంతా కలిపి అని అంటే 100 రూపీస్ అన్నాడు వాడు. ఓకేనా? అయితే ఈ బ్రెడ్ తయారు చేయడానికి వాడికి కొన్ని ఇన్పుట్స్ కావాలి కదా. ఈ బ్రెడ్స్ తయారు చేయడానికి బేసిక్గా ఇన్పుట్ కావాలి. డిఫరెంట్ ఇన్పుట్స్ ఉంటాయి. మనం ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని తీసుకుందాం మన సింప్లిసిటీ కోసం. సే ఫర్ ఎగ్జాంపుల్ మిల్క్ అండ్ వీట్ అండ్ షుగర్. ఇన్పుట్స్ అంటే ఏంటి? ఇన్పుట్స్ అంటే ఈ బ్రెడ్ తయారు చేయడానికి వాడికి కావాల్సిన ముడి పదార్థాలు, ఇన్పుట్స్ బేసిక్గా. లెట్స్ సే ఈ మూడు కలిపి, ఈ మిల్క్, వీట్ అండ్ షుగర్ ఈ మూడు కలిపి సే ఫర్ ఎగ్జాంపుల్ 30 రూపీస్ పడ్డాయి అనుకుందాం వాడికి. సో ఈ 30 రూపీస్ ఇన్పుట్స్ వాడు తీసుకొని 100 రూపీస్ వర్త్ ఆఫ్ బ్రెడ్ తయారు చేశాడు. అర్థమవుతుందా మీకు? 30 రూపీస్ పెట్టి మిల్క్, వీట్, షుగర్ కొని ఆయన ఇది మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఓనర్ మనకేం చేశాడు? బ్రెడ్ అవుట్పుట్ ఎంత వాల్యూ పెట్టాడు? 100 రూపీస్ పెట్టాడు. సో ఇక్కడ అవుట్పుట్ అంటే మీనింగ్ ఏంటి? బ్రెడ్. డీకోడ్ చేద్దాం దీన్ని. అవుట్పుట్ అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ? బ్రెడ్. ఈ బ్రెడ్ వాల్యూ ఎంత మనకి? ఇక్కడ 100 రూపీస్. ఇక్కడ ఇన్పుట్ అంటే ఇంటర్మీడియట్ కన్సంప్షన్ అంటే మీనింగ్ ఏంటంటే అమ్మా ఇన్పుట్స్ అని. ఈ పదం గుర్తుపెట్టుకోండి, ఇంటర్మీడియట్ కన్సంప్షన్. టర్మ్స్ చాలా ఇంపార్టెంట్, మీరు స్కిప్ చేయలేరు. యూ డోంట్ హ్యావ్ అన్ ఆప్షన్. ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే. ఇంటర్మీడియట్ కన్సంప్షన్ అంటే మీనింగ్ ఏంటంటే ఆ మ్యానుఫ్యాక్చరర్ తన అవుట్పుట్ అయిన బ్రెడ్ని తయారు చేయడానికి ఏమేమి ఇన్పుట్స్ తీసుకున్నాడో వాటిల్ని ఇంటర్మీడియట్ కన్సంప్షన్ అంటాం. ఓకే? సో ఇంటర్మీడియట్ కన్సంప్షన్ వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ? ఈ వీట్ ఇవన్నీ కలిపి 30. సో అల్టిమేట్గా రెండు సబ్స్టిట్యూట్ చేయండి. వాల్యూ యాడెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి? అవుట్పుట్ ఎంత? ఫార్ములా ఏంటి? అవుట్పుట్ మైనస్ ఇంటర్మీడియట్ కన్సంప్షన్. 100 మైనస్ 30 దట్ ఈజ్ ఈక్వల్ టు 70. జీడిపి నేర్చుకోవాలి అని అనుకుంటే ఫస్ట్ మీరు ఇది అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఫార్ములా మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే వాల్యూ యాడెడ్ ఈజ్ ఈక్వల్ టు అవుట్పుట్ మైనస్ ఇంటర్మీడియట్ కన్సంప్షన్. మీకు ఇది క్లారిటీ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఫర్దర్ స్టెప్స్ మనం ముందుకు వెళ్దాం. అర్థమైందా? వాల్యూ యాడెడ్ అంటే మీనింగ్ ఏంటి? అవుట్పుట్ మైనస్ ఇంటర్మీడియట్ కన్సంప్షన్. అవుట్పుట్ అంటే ఏంటి? ఫ్యాక్టరీ నుంచి మనకు బయటకు వచ్చే ప్రోడక్టే దాని అవుట్పుట్. కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అవుట్పుట్ ఏంటి? కార్స్. షర్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అవుట్పుట్ ఏంటి? షర్ట్. సిమిలర్గా బ్రెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అవుట్పుట్ ఏంటి? ఆబ్వియస్లీ బ్రెడ్ అవుతుంది. ఈ అవుట్పుట్ వాల్యూ ఇక్కడ మనం మార్కెట్లో కాదు, గుర్తుపెట్టుకోండి, ఇది మార్కెట్ ప్రైస్ కాదు. చాలా ఇంపార్టెంట్. దీని మీద ఇంకా 100 రూపీస్ మీద దాన్ని ఇంకా మార్కెట్లోకి తీసుకురాలేదు. దాని మీద జిఎస్టీ ఎలాంటి ట్యాక్స్లు వేయలేదు. జస్ట్ ఫ్యాక్టరీ దగ్గర ఆ బ్రెడ్ వాల్యూ 100 రూపీస్. ఓకేనా? సో ఒక మ్యానుఫ్యాక్చరర్ 30 రూపీస్ వర్త్ ఆఫ్ మిల్క్, వీట్ అండ్ షుగర్ని తీసుకున్నాడు. నేనే అనుకోండి మ్యానుఫ్యాక్చరర్, నేను 30 రూపాయలు పెట్టి మిల్క్, వీట్ అండ్ షుగర్ కొన్నాను. నేను నా వర్కర్స్ని పెట్టి ఏదో కొన్ని చేశాను. ఏం చేశాను? అల్టిమేట్గా దాన్ని బ్రెడ్గా తయారు చేశాను. ఆ బ్రెడ్గా తయారు చేసిన తర్వాత దాని వాల్యూ ఎంత అని చెప్తున్నాను నేను? 100 రూపీస్ అని చెప్తున్నాను. సో ఆ మ్యానుఫ్యాక్చరర్ టుక్ ఇన్పుట్స్ వర్త్ ఆఫ్ 30, added a value of 70 to it and ultimately made the value of output to 100. Clear? So this is the meaning of value added. Once we understand the value added, ఒక్కసారి మనకు value added అర్థం అయిపోయిన తర్వాత it's very easy for us to understand the further steps. క్లారిటీ వస్తుందా మీకు? See, నెక్స్ట్ వాల్యూ యాడెడ్ అర్థమైన తర్వాత నెక్స్ట్ మనం నేర్చుకోవాల్సిన ఇంపార్టెంట్ టర్మ్ ఏంటంటే గ్రాస్ వాల్యూ యాడెడ్ అట్ బేసిక్ ప్రైజెస్. గ్రాస్ వాల్యూ యాడెడ్
at basic prices. Gross value added at basic prices. దీన్నే మనం GVA at basic price అంటాం. ఓకేనా? GVA at basic price అంటాం. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన మీనింగ్ ఏంటంటే 2 ఇంపార్టెంట్ టర్మ్స్కి మీనింగ్స్ తెలుసుకోవాలి. ఫస్ట్ది మార్కెట్ ప్రైస్ అంటే మీనింగ్ ఏంటి, మార్కెట్ ప్రైస్ అంటే మీనింగ్ ఏంటి, బేసిక్ ప్రైస్ అంటే మీనింగ్ ఏంటి. మార్కెట్ ప్రైస్ అంటే మీనింగ్ ఏంటి, బేసిక్ ప్రైస్ అంటే మీనింగ్ ఏంటి. ఈ 2 ఇంపార్టెంట్ టర్మ్స్కి మనకి మీనింగ్స్ తెలియాలి, మ్యాండేటరీగా తెలుసుకోవాలి మనం. మార్కెట్ ప్రైస్ అంటే మీనింగ్ ఏంటి, నేమ్లోనే ఉంది కదా. చూడండి, మీరు ఏదో కొత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఏ సబ్జెక్ట్ అయినమ్మా దాంట్లో మెయిన్ టర్మ్స్ని బట్టే మనం దాని డెఫినేషన్ మీనింగ్ అర్థం చేసుకోవచ్చు. సో మార్కెట్ ప్రైస్ అంటే మీనింగ్ ఏంటి, మార్కెట్లో అన్ని కన్జ్యూమర్స్ ఉన్నాం కదా, మనలాంటి వాళ్ళు. కన్జ్యూమర్స్ అంటే అల్టిమేట్ కొనుక్కొని తినేవాళ్ళు. మనలాంటి వాళ్ళు పే చేసే ప్రైస్నే మార్కెట్ ప్రైస్ అంటారు. ఓకేనా? మీరు ఎప్పుడైనా చూసారా ఎంఆర్పి అని ఉంటుంది, ఇట్ ఇంక్లూడ్స్ ఆల్ ద ట్యాక్సెస్ అని. సో ఇది ఇట్ ఈస్ పెయిడ్ బై end consumer in the market. మా గుర్తుపెట్టుకోండి ఈ టర్మ్స్ ఎవ్రీథింగ్. నేను ఏది మనం అన్నెసెసరీ థింగ్స్ కానీ అన్నెసెసరీ టాపిక్స్ కానీ డిస్కస్ చేయం క్లాసెస్లో. మనకు అంత టైం లగ్జరీ కూడా లేదు. మనకి ఏది ఇంపార్టెంటో అది మాత్రం డిస్కస్ చేస్తున్నాం. ఎవ్రీ టర్మ్, ఎవ్రీథింగ్ ఐ సే హియర్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ అస్. సో మార్కెట్ ప్రైస్ అంటే మీనింగ్ ఏంటి, మార్కెట్ ప్రైస్ అంటే అల్టిమేట్గా మన ఎండ్ కన్జ్యూమర్స్ అంటే మనం. అల్టిమేట్గా ఎండ్ కన్జ్యూమర్స్ అంటే మనం. లాస్ట్లో మార్కెట్కి పోయి ఒక బ్రెడ్ కొంటాం, ఒక చైర్ కొనుక్కుంటాం, ఒక బుక్ కొనుక్కుంటాం. మనం ఎండ్ కన్జ్యూమర్స్. మనం పే చేసే అమౌంట్ ఒక గూడ్కి కానీ సర్వీస్కి కానీ దాన్ని మార్కెట్ ప్రైస్ అంటారు. ఐ హోప్ మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటారు. బేసిక్ ప్రైస్ అంటే మీనింగ్ ఏంటంటే ప్రొడ్యూసర్ ప్రైస్. అర్థమైందా? ప్రొడ్యూసర్కి తన గూడ్ని తయారు చేయడానికి ఎంత కాస్ట్ పడుతుందో దాన్నే ప్రొడ్యూసర్ ప్రైస్ అంటాం. ఇంక సింపుల్గా అర్థమైందా? ప్రొడ్యూసర్కి ఫ్యాక్టరీ దగ్గర ఎంత పడుతుందో ఆ గూడ్ని తయారు చేయడానికి దాన్ని ప్రొడ్యూసర్ ప్రైస్ అంటాం. ఇక్కడ ఇదేంటిది, ఈ 100 రూపీస్ ఏంటి, ఇది బేసిక్ ప్రైస్. ప్రొడ్యూసర్కి తన ఫ్యాక్టరీలో బ్రెడ్ తయారు చేయడానికి ఎంత కాస్ట్ అయింది, అది బేసిక్ ప్రైస్. క్లియర్? సో దీన్ని 100 రూపీస్ వర్త్ ఆఫ్ బ్రెడ్ని, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే బ్రెడ్ లాఫ్ అనుకుందాం మనం. ఓకేనా? ఈ 100 రూపీస్ వర్త్ ఆఫ్ బ్రెడ్కి ఫర్ ఎగ్జాంపుల్ జిఎస్టీ వేసాడు. జిఎస్టీ ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ 10% వేసాడు అనుకుందాం. సో అల్టిమేట్గా 10% ఆఫ్ 100 రూపీస్ ఎంత, 110 రూపీస్ అయింది. ఇది మీకు అల్టిమేట్గా మార్కెట్ ప్రైస్ అవుతుంది. అర్థమవుతుందా మీకు? సో బేసిక్ ప్రైస్ అంటే ప్రొడ్యూసర్కి ఎంత పడుతుంది, ప్రొడ్యూసర్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎంత, ప్రొడ్యూసర్కి ఆ బ్రెడ్ని తయారు చేయడానికి ఫ్యాక్టరీ దగ్గర ఎంత పడుతుంది, అది బేసిక్ ప్రైస్. అండ్ మార్కెట్ ప్రైస్ అంటే మీనింగ్ ఏంటి, అల్టిమేట్గా దానికి అన్ని ట్యాక్సులు వేసి అల్టిమేట్గా ఎండ్ కన్జ్యూమర్ ఎంత కొనుక్కుంటాడు అనేదే మనకి మార్కెట్ ప్రైస్. ఓకేనా? అర్థమైంది అనుకుంటా. మీకు ఈ 2 టర్మ్స్ ఇంపార్టెంట్గా అర్థమైనాయి. ఐ హోప్ యూ అండర్స్టూడ్. మార్కెట్ ప్రైస్ అంటే మీనింగ్ అర్థమైంది, బేసిక్ ప్రైసెస్ అంటే మీనింగ్ అర్థమైంది. నౌ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గ్రాస్ వాల్యూ యాడెడ్ అట్ బేసిక్ ప్రైస్? సింపుల్గా గ్రాస్ వాల్యూ యాడెడ్ అట్ బేసిక్ ప్రైస్, GVA at basic price. GVA at basic price is equal to ఇక్కడ ఈ ఫార్ములాస్ని మీరు కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే ఫార్ములాస్ వాడు ఎట్లా తిప్పి అడిగినా కూడా మనం ఆన్సర్ చేయొచ్చు. మీరు కాన్సెప్ట్ మాత్రం చాలా క్లారిటీగా నేర్చుకోండి. GVA at basic price is equal to మనం ఏం రాయొచ్చు, అవుట్పుట్ మైనస్ ఇంటర్మీడియట్ కన్జంప్షన్. మన ప్రీవియస్ ఎగ్జాంపుల్లో మనకి అవుట్పుట్ వాల్యూ ఎంత, అయింది 100 రూపీస్ అయింది. అండ్ ఇంటర్మీడియట్ కన్సంప్షన్ వాల్యూ ఎంత, ఇంటర్మీడియట్ కన్సంప్షన్ అంటే ఇన్పుట్స్ 30 అయింది. సో అల్టిమేట్గా 100 - 30 ఎంత, 70. ఇప్పుడు GVA at basic prices is equal to 70. GVA at basic prices అంటే బేసిక్ ప్రైజెస్లో వాల్యూ ఎడిషన్ ఎంత. అర్థమవుతుందా? నేను చెప్పే మాటలు చాలా జాగ్రత్తగా గమనించండి, అబ్జర్వ్ చేయండి. జస్ట్ ట్రై టు అబ్జర్వ్ మై వర్డ్స్ వెరీ కేర్ఫుల్లీ. GVA at basic price ఎంత, GVA at basic price అంటే బేసిక్ ప్రైజెస్లో వాల్యూ ఎడిషన్ ఎంత జరిగింది.
బేసిక్ ప్రైజెస్లో వాల్యుయేషన్ ఎంత జరిగింది. మన ప్రీవియస్ ఎగ్జాంపుల్లో బేసిక్ ప్రైస్ ఎంత, బ్రెడ్ బేసిక్ ప్రైస్ ఎంత, బెడ్ ప్రైస్ ఎంత, బేసిక్ ప్రైస్ ఎంత 100 రూపీస్. బేసిక్ ప్రైస్ వచ్చేసి 100 రూపీస్. ఈ 100 రూపీస్లో వాల్యుయేషన్ ఎంత జరిగింది. వాల్యుయేషన్ మనం తెలుసుకోవాలంటే జస్ట్ దీంట్లో నుంచి ఇన్పుట్స్ తీసేస్తే మిగతాదంతా వాల్యుయేషనే కదా. ఆ వాల్యుయేషన్ ఎట్లా జరిగిందని మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. బట్ ఇన్పుట్స్ని కానీ తీసేస్తే మిగతాదంతా వాల్యుయేషనే కదా. సో అల్టిమేట్గా మనకి అప్పుడు జీవీఏ అన్న వాల్యూ యాడెడ్ అన్న ఇనీషియల్గా చెప్పాను కదా నేను. ఇక్కడ ఇనీషియల్గా వాల్యూ యాడెడ్ ఈజ్ ఈక్వల్ టు అవుట్పుట్ మైనస్ ఇంటర్మీడియట్ కన్సంప్షన్ అన్న. గ్రాస్ అంటే అంతా కలిపి గ్రాస్ వాల్యూ యాడెడ్ ఈజ్ ఈక్వల్ టు అవుట్పుట్ మైనస్ ఇంటర్మీడియట్ కన్సంప్షన్ అన్న ఒకటే. ఓకేనా. జీవీఏ ఈజ్ ఈక్వల్ టు 100 - 30 దట్ ఈజ్ ఈక్వల్ టు 70. మీకు అర్థమైందా, క్లారిటీ వచ్చిందా? హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్. సో జీవీఏ అట్ బేసిక్ ప్రైజెస్ మీకు అర్థమైంది. ఇప్పుడు టాపిక్స్ అన్ని ఫస్ట్ మనం ఏం తెలుసుకున్నాం, అవుట్పుట్ వాల్యూ తెలుసుకున్నాం, అవుట్పుట్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం తెలుసుకుందాం ఫస్ట్ది. సెకండ్ది జీవీఏ అట్ బేసిక్ ప్రైజెస్ అంటే ఏం తెలుసుకున్నాం. జీవీఏ అట్ బేసిక్ ప్రైజెస్ అంటే మీనింగ్ తెలుసుకున్నాం. జీవీఏ అట్ బేసిక్ ప్రైజెస్ తెలుసుకున్న తర్వాత ఇప్పుడు అల్టిమేట్గా ఒక చిన్న ఎగ్జాంపుల్ తోటి, ఒక మంచి ఎగ్జాంపుల్ తోటి మనం అల్టిమేట్గా జీడిపిని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామని తెలుసుకుందాం. ఓకేనా. సో ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ సో ఫార్. సో అవుట్పుట్ అన్నా మనకి output is equal to, sorry, it's not output, value added is equal to output minus intermediate consumption. ఇదన్నా జీవీఏ అట్ బేసిక్ ప్రైజెస్ అన్నా కూడా, బేసిక్ ప్రైజెస్ అంటే ప్రొడ్యూసర్స్ ప్రైస్, అదన్నా కూడా అవుట్పుట్ మైనస్ ఇంటర్మీడియట్ కన్సంప్షన్. మీకు క్లారిటీ వచ్చిందా. వాల్యూ యాడెడ్ అన్నా గ్రాస్ వాల్యూ అంటే మొత్తం అంతా కలిపి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బ్రెడ్కే చూసాము, ఇంకో బ్రెడ్ ప్రొడ్యూస్ అయింది అనుకుందాం, దానికి కూడా వాల్యూ యాడెడ్ 70 కదా. ఇంకో బ్రెడ్ ప్రొడ్యూస్ అయింది, దానికి కూడా వాల్యూ యాడెడ్ 70 కదా. 21 ఇప్పుడు టోటల్ గ్రాస్ వాల్యూ యాడెడ్ ఎంత అవుతుంది, 3 బ్రెడ్స్ కూడా ప్రొడ్యూస్ అయితే 210 అవుతుంది. అందుకని మనం గ్రాస్ అనే టర్మ్ వాడతాం. అర్థమైందా. వాల్యూ యాడెడ్ అన్నా గ్రాస్ వాల్యూ యాడెడ్ అంటే మొత్తం అన్నిటికీ కలిపిన వాల్యూ యాడెడ్. సో అల్టిమేట్గా వాల్యూ యాడెడ్ ఫార్ములా అండ్ బేసిక్ మీనింగ్ ఏంటంటే వాల్యూ యాడెడ్ అంటే అవుట్పుట్ మైనస్ ఇంటర్మీడియట్ కన్సంప్షన్. ఓకేనా. గ్రాస్ వాల్యూ యాడెడ్ అట్ బేసిక్ ప్రైజెస్ అంటే బేసిక్ ప్రైస్ అంటే ప్రొడ్యూసర్ ప్రైస్లో వాల్యుయేషన్ ఎంత. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన టాపిక్. ఓకేనా. సో మనకి వచ్చిన క్లారిటీ ఏంటి, ఫస్ట్ జీవీఏ అట్ బేసిక్ ప్రైజెస్ వచ్చింది. సో అవుట్పుట్ అంటే మీనింగ్ అర్థమైంది. ఈ రెండు టర్మ్స్ ఇంపార్టెంట్గా మనకు అర్థమైన తర్వాత నెక్స్ట్ మనం జీడిపి సింపుల్గా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ మనం జీడిపి క్యాలిక్యులేట్ చేద్దాం నెక్స్ట్ టాపిక్లో. ఓకే. సో మనం ఒక బ్రేక్ అంటే సింపుల్గా చిన్న టాపిక్స్గా నేర్చుకుంటూ వెళ్దాం. అండ్ అల్టిమేట్గా అట్ ద ఎండ్ ఆఫ్ ది కోర్స్ మనకి అంతే కంప్లీట్ అయిపోతాయి. ఒక్క లాంగ్ వీడియోస్ అట్లా మనకి అవసరం లేదు. సో మెల్లమెల్లగా చిన్న వీడియోస్లో మనం కాన్సెప్ట్స్ అన్ని నేర్చుకుంటూ వెళ్దాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద వాల్యూ యాడెడ్ అండ్ ద మీనింగ్ ఆఫ్ జీవీఏ అట్ బేసిక్ ప్రైజెస్. క్లియర్. ఇన్ ద నెక్స్ట్ టాపిక్ ఫర్దర్ నెక్స్ట్ క్లాస్లో మనం ఏం చేద్దామంటే జీడిపిని ఈ రెండుతో యూజ్ చేసుకుని ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలో చేద్దాం.